వావ్! రోజెస్ ఎంత బాగున్నాయి కదా! మా శ్రీవారు ఇప్పుడే మార్కెట్ నుండి ఫ్రెష్గా తీసుకొచ్చేసారు. ఈ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్తో నేను రోజ్ టీ తాగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు రోజ్ టీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ టేస్టీ రోజ్ టీ తయారు చేసే ముందు ఒకసారి ఇందులో ఉన్నటువంటి మనం థంబ్‌లైన్‌లో పెట్టుకున్నాం కదా! మెరిసే చర్మం కోసం రోజ్ టీ అని చెప్పేసి ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ మీకు గ్లోయింగ్‌గాను, హెల్తీగాను అవుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఉన్నటువంటి వైటమిన్ సి కూడా మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ వలన రోగనిరోధక శక్తి అనేది మీకు బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజ్ టీ జీర్ణక్రియని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మీకోసం ఇప్పుడు ఒక చిన్న టిప్పు. మరుగుతున్న టీ పొంగిపోతూ ఉంటాయి కదా! మనం ఒక్కోసారి మర్చిపోతాము. అలాంటప్పుడు ఒక స్పూన్ అందులో వేసి మరిగించినట్లయితే టీ కానీ పాలు కానీ బయటికి రావన్నమాట. ఓకే, ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చక్కగా ఒక బౌల్ తీసుకొని రోజ్ పెటల్స్ని ఓపెన్ చేసి ఆ ఫ్రెష్ వాటర్లో వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నటువంటి పెటల్స్ని తీసి చక్కగా ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. రోజ్ పెటల్స్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదా! మన స్కిన్ కూడా అలాగా ఫ్రెష్గా ఫ్లవర్ లాగా ఉండాలంటే ఈ టీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా టీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చక్కగా ఈ క్లీన్ చేసుకున్నటువంటి రోజ్ పెటల్స్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో చక్కగా ముందుగానే రెడీ చేసుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోస్తున్నాను. కడాయి మీన్స్ బౌల్, ఎక్స్క్యూజ్. ఓకే, ఈ బౌల్లో వాటర్ ఆల్రెడీ వేడిగా ఉంది కదా! ఈ ఫ్రెష్గా ఉన్నటువంటి పెటల్స్ని తీసి ఆ వాటర్లో వేస్తాము. స్టవ్ సిమ్లోనే ఉండాలి. చక్కగా స్పూన్తో ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా కలయబెడుతూ ఉండాలి. ఇప్పుడు స్లోగా చూస్తుంటే చూడండి వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. మనకి కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే చక్కగా బ్యూటిఫుల్ లవ్లీ రోజ్ వాటర్ తయారవుతూ ఉంది. ఓకే, చక్కగా ఇప్పుడు ఈ వాటర్ని స్టెయినర్ సహాయంతో ఒక కప్పులో వడకట్టుకోవాలి. మనకి బేసిక్ రోజ్ వాటర్ అనేది రెడీ అయిపోయిందనమాట. వేడిగా ఉన్నటువంటి వావ్ లవ్లీ రోజ్ వాటర్ ఎంత బాగుంది కదా! ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకొని మనం ముందే ఆల్రెడీ టీ తయారు చేసుకున్నాం కదా! పక్కన మరుగుతున్నటువంటి టీని తీసుకొని ఆ టీని చక్కగా చూసాం కదా, ఇందాక ఇది టిప్ అని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్లాస్ తీసుకొని ఫస్ట్ వేడి రోజ్ టీ అందులో వేసేసి రోజ్ వాటర్ దానిలో రెడీగా ఉన్న టీని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రోజ్ టీ రెడీ అయిపోయింది. వావ్ ఎంత బాగుంది. ఇంకా టేస్ట్ చూద్దామా? టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. యా, చాలా బాగుంది. తాగుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంత టేస్టీ టీ తాగుతూ స్కిన్ ఎంత మంచిగా బ్రైట్గా మెరుస్తుందో చూస్తారా? ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కిచెన్లోకి వెళ్ళి రోజ్ టీ రెడీ చేస్తారా? మరి వెళ్ళే ముందు కామెంట్ చేయడం మర్చిపోకండి. టీ ఎలా ఉందో. థ్యాంక్